యేసుక్రీస్తు తిరిగి లేచాడో, ఈ రాయి పొర్లించింది ఎవరట? దేవుని దూత వచ్చి ఆ రాయిని దొర్లించాను అని బైబిల్లో ఉంది. ఎందుకోసం దేవుని యొక్క దూత వచ్చి రాయిని దొర్లించిందో చెప్పగలరా? దొర్లించానో చెప్పగలరా? యేసుక్రీస్తు లోల నుంచి బయటికి రావడానిక? ఏమండి, యేసుక్రీస్తు మరణాన్నే గెలిచినట్లయితే ఈ రాయి అడ్డుగా ఏమైనా నిలబడగలుగుతుందంటారా? మీకు జ్ఞాపకం ఉందా? యేసుక్రీస్తు శిష్యుల మధ్యకి రావాలంటే తలుపులు ఎవరిని తీయాలా? అవసరం లేదండి. తలుపులు బిగించి ఉన్నప్పుడే యేసుక్రీస్తు లోపలికి వచ్చేసాడు. సమాధి రాయి అడ్డంగా ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు సమాధిలో నుండి బయటికి రాగలడు. ఎందుకని? ఆయన సర్వశక్తి కలిగిన వాడండి. ఆయన సర్వంతర్యామి అండి, ఎక్కడైనా ఉండగలడు. మరి ఆ రాయి ఎందుకు దొర్లించారయ్యా అంటే యేసుక్రీస్తు లోపల నుంచి బయటికి రావడానికి కాదండి, ప్రపంచమంతా ఆ సమాధిలోనికి వెళ్ళి యేసుక్రీస్తు మరణాన్ని గెలిచిన ఏకైక దేవుడు అని లోకానికి సాక్ష్యము చెప్పడానికి, మనం తెలుసుకోవడానికి, మనం వెళ్ళి చూడడానికి. ఆ రోజు దేవుని దూత ఆ రాయి పక్కకు దొర్లించింది. ఈనాటికి కూడా యెరూషలేములో ఆ రాయి ప్రక్కకు దొర్లించే ఉంటుంది.